హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 23 ఏప్రిల్ 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే. హే గాయస్, మన ఆర్కే ట్యూటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా. పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న 34వ సెంగ్ కెహ్లాంగ్ ఉత్సవం ఏ రాష్ట్రంలో ఉన్న కాశీ అనే గిరిజన తెగవారు నిర్వహించే పండుగ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది మేఘాలయ అండి ఆన్సర్. సో తప్పుపడింది, ఎడిట్ చేస్తాను. ఓకే. సో మేఘాలయలో ఉండేటువంటి గిరిజన సమూహము ఈ యొక్క పండుగని నిర్వహిస్తారు. ఇదొక గిరిజన పండుగ అండి. ఓకేనా. వివరాలు చూద్దాం. 34వ సెంగ్ కెహ్లాంగ్ ఉత్సవం కాశీ స్వదేశీ విశ్వాసం యొక్క అనుచరులకు సాంప్రదాయమైన కార్యక్రమం. ఇటీవల మేఘాలయలోని వహియాజేర్లో ముగిసింది. ఏప్రిల్ 19, 2024 నుంచి విస్తరించిన ఈ పండుగ స్థానిక సమాజం యొక్క ఐక్యత మరియు సాంప్రదాయాలను జరుపుకుంటుంది. ఈ వార్షిక సమావేశం యొక్క గుండె వద్ద మోనోలిత్ యొక్క ప్రతీకాత్మక మార్పిడి ఉంది. ఇది విశ్వాసుల మధ్య శాశ్వతమైన ఐక్యత స్ఫూర్తిని సూచించే ప్రతిష్టాత్మకమైన ఆచారం. ఈ సంవత్సరం వెస్ట్ కాశీ హిల్స్లో ఉన్న సెంగ్ కాశీ షైద్ నుండి వహియాజేర్లో గౌరవనీయమైన మోనోలిత్ స్వీకరించబడినట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 4. 2024 ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ ఆప్షన్ ఏ స్పెయిన్ అండి. ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ ఎం రవిచంద్రన్ నేతృత్వంలోని భారతదేశం స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన 24వ ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఒక ప్రాంత నిర్దిష్ట సముద్ర పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వాదించింది. స్పానిష్ ప్రభుత్వం మరియు యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ చే నిర్వహించబడిన ఈ కాన్ఫరెన్స్ ఐక్యరాజ్య సమితి డికేట్ ఆఫ్ ఓషన్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాల దిశగా పురోగతిని అంచనా వేయడం మరియు వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ను ఇటీవల నిర్వహించిన దేశము? ఆప్షన్ ఏ అండి, నేపాల్. మయాకో పహిచాన్ నేపాల్. నేపాల్ టూరిజం బోర్డు సహకారంతో సంచలనాత్మక మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ను నిర్వహించింది. ఈ ఒక్కరోజు ఈవెంట్ నేపాల్ పర్యాటక పరిశ్రమలో వైవిధ్యం మరియు చేరికను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. మరి దక్షిణాసియాలోని లైంగిక మైనారిటీ కమ్యూనిటీ దేశాన్ని స్వాగతించే గమ్యస్థానంగా నిలిపినట్లుగా తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దేశంలో ఉన్న గిరిజన మరియు నిరుపేద యువతకు సాధికారత కల్పించే ప్రయత్నంలో ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇస్కాన్ అనేటువంటి సంస్థతో. వివరాలు చూద్దాం. భారతదేశం అంతటా గిరిజన మరియు నిరుపేద యువతకు సాధికారత కల్పించే ప్రయత్నంలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ అంటే ఇస్కాన్
మరియు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దళాలు చేరాయి. ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లపై దృష్టి సారించి అట్టడుగు వర్గాలకు వృత్తిపరమైన శిక్షణ అందించడం ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారిగా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్న షామ్షేన్ తెగ ఏ రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో నివసించే గిరిజన సమూహం? ఆన్సర్ ఆప్షన్ డి అండమాన్ నికోబార్. వివరాలు చూద్దాం. ఒక ముఖ్యమైన సందర్భంలో షామ్షేన్ తెగ సభ్యులు భారతదేశంలో ప్రత్యేకించి దుర్బలమైన గిరిజన సమూహాలలో అండమాన్ మరియు నికోబార్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా మొదటిసారిగా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. ఈ ముఖ్యమైన సంఘటన గ్రేట్ నికోబార్ ద్వీపంలోని దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తున్న స్థానిక సమాజానికి ఒక మైలురాయిని సూచిస్తుంది. షాంపెయిన్ పార్టిసిపేషన్ మరియు ఓటర్ టర్న్అవుట్. అండమాన్ మరియు నికోబార్ దీవుల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రకారము బిఎస్ జగ్లాన్ షాంపెయిన్ తెగకు చెందిన 7 సభ్యులు ఓటు వేయడం ద్వారా మరి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారము షాంపెయిన్ జనాభా అనేది 229 వ్యక్తులుగా ఉందని అంచనా వేయబడడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. గౌరవనీయమైన కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2021ని ఇటీవల అందుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆప్షన్ ఏ అండి రతన్ టాటా గారు. వివరాలు చూద్దాం. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు పరోపకారి రతన్ టాటా, టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్, అతని ముంబై నివాసంలో జరిగిన కార్యక్రమంలో గౌరవనీయమైన కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2021తో సత్కరించారు. అచ్యుత సమంతాచే 2008లో ప్రారంభించబడిన ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా మానవతా ప్రయత్నాలను ప్రతిబింబించే వ్యక్తులు మరియు సంస్థలను గుర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల విడుదల చేసిన సైనిక వ్యాయామాల నివేదిక ప్రకారం 2024లో భారతదేశ స్థానం? ఆప్షన్ డి 4వ స్థానంలో ఉందండి. యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు రష్యా తర్వాత రక్షణ కోసం 83.6 బిలియన్లను కేటాయించి 2023లో ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద సైనిక వ్యాయామం చేసే దేశంగా భారతదేశం ఉద్భవించింది. ఈ ముఖ్యమైన పెట్టుబడి 2020లో లడఖ్ ప్రతిష్టంభన తర్వాత చైనా సరిహద్దులో ముఖ్యంగా రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఛాలెంజర్గా ఫీడే టోర్నమెంట్ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన చెస్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ బి అండి డి గుకేష్ గారు. వివరాలు చూద్దాం. విశేషమైన విజయంలో కేవలం 17 ఏళ్ల వయసు ఉన్న భారతీయ చెస్ ఫ్రాడిజీ దోమరాజు గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ఛాలెంజర్గా ఫీడే అభ్యర్థుల గవర్నమెంట్ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. అభ్యర్థుల ఫీడే యొక్క టోర్నమెంట్ అండి. ఫీడే టోర్నమెంట్ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. అంతేకాదు ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతగా నిలిచిన తొలి టీనేజర్ కూడా గుకేష్ అనే చెప్పుకోవచ్చు. మరి అభ్యర్థుల వద్ద నక్షత్ర ప్రదర్శన. క్యాండిడేట్స్ టోర్నమెంట్లో గుకేష్ యొక్క అద్భుతమైన ప్రదర్శన అతను 9/14 స్కోర్ చేసి మొదటి స్థానంలో నిలిచారు. ఈ విజయంతో అతను ఈ ఏడాది చివరిలో జరిగే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు ఛాలెంజర్గా తన స్థానాన్ని పొంది గౌరవనీయమైన టోర్నమెంట్ను గెలుచుకున్న లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2వ భారతీయుడుగా నిలవడం అయితే చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఇటీవల నియమితులైన మొదటి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ నయీమా ఖాతూన్. వివరాలు చూసినట్లయితే 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నియామకాన్ని చేపట్టింది. నయీం ఏఎంయుకు తొలి మహిళా వీసీ. 5 ఏళ్ల పాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో సైకాలజీలో పిహెచ్డి పూర్తి చేసిన నయీమా అదే విభాగంలో లెక్చరర్గా 1988లో చేరారు లేదా ఎంపికయ్యారు. 2006లో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. 2014 నుంచి మహిళా కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు. మరియు ఆమె భర్త ప్రొఫెసర్ మహమ్మద్ గుల్రాజ్ నిరుడు ఎంఓయు తాత్కాలిక వీసీగా బాధ్యతలు చేపట్టారు. 1920లో బేగం సుల్తాన్ జహాన్
సో ఏఎంయు ఉపకులపతిగా పనిచేయడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రచించిన ఆర్బీఐ మాజీ గవర్నర్. ఆప్షన్ సి దువ్వూరు సుబ్బారావు గారండి. వివరాలు చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు తన వ్యక్తిగత వృత్తిపరమైన అనుభవాలను అక్షర రూపం ఇచ్చారు. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. దీన్ని ఈ నెల 24న హైదరాబాద్ పటాన్చెరులోని గీతం యూనివర్సిటీ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఐఏఎస్ అధికారిగా దువ్వూరు సుబ్బారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖల్లో పనిచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగాను వ్యవహరించారు. ఆ తర్వాత అత్యున్నతమైన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి ఆయన్ను వరించింది. దేశం ఆర్థికంగా అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్గా సమర్థవంతంగా విధులైతే నిర్వహించారు. అడిషనల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించిన పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో రక్షిత ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేరళ. ఇటీవల అధ్యయనం ప్రకారం భారతదేశం, పాకిస్తాన్, పెరు మరియు చైనాలలో ప్రజలు ఏ పరిస్థితికి ఎక్కువగా హాని కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హిమానీనాథ సరస్సు విస్ఫోటనాలకు హాని కలిగి ఉన్నారండి. వార్తల్లో కనిపించిన అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? ఆప్షన్ బి తమిళనాడు. పసిఫిక్ అంతటా వాణిజ్య గాలులు బలహీనపడి వెచ్చని నీరు మధ్య మరియు తూర్పు పసిఫిక్ వైపు కదులుతున్నప్పుడు ఆ సంఘటన పేరేంటి? ఆప్షన్ ఏ ఎల్నీనో అంటారండి. వార్తలో కనిపించిన అర్రి బాధ ఏ జాతికి చెందిన సామూహిక గూడు? ఆప్షన్ సి అండి, తాబేలు. క్వీన్లాండ్ ద్వీపంలో ఇటీవల కనుగొనబడిన ఫిల్లారస్ ఫింబ్రియాటస్ ఏ జాతికి చెందినది? ఆప్షన్ సి గెక్కో అండి. చిత్వాన్ నేషనల్ పార్క్ ఏ దేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనము? ఆప్షన్ బి నేపాల్. సో మిముసేమియా సెల్యోనికా అరుదైన చిమ్మట జాతి భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో కనిపించింది? ఆప్షన్ బి తమిళనాడు. కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఏ ప్రాంతం రెండు వేర్వేరు భాగాలుగా విడిపోవడంతో కొత్త సముద్రం ఏర్పడుతుందని ఇటీవల పరిశోధన అంచనా వేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఆఫ్రికా. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. 1977లో తొలి ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ చెన్నై. క్రింద ఇవ్వబడిన వాన్లో 1882లో ఏ ప్రాంతంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్లు నెలకొల్పారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1, 2, 3 బొంబాయి, మద్రాస్ మరియు అహ్మదాబాద్. క్రింది వాన్లో సరికాని వాక్యం. 1950లో ఎస్టీడీ సౌకర్యం ప్రవేశపెట్టారు. 1980లో మొబైల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, రెండు కూడా సరికావు, రెండు కూడా తప్పు. 1913లో ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏ ప్రాంతంలో ప్రారంభించారో క్రింద ఇవ్వబడిన వాటిలో గుర్తించండి? ఆప్షన్ డి సిమ్లా. క్రింది వాటిలో సరైన వాక్యం. ఆల్ ఇండియా రేడియో యొక్క ఎఫ్ఎం ఛానల్ రెయిన్బో 1950 నుంచి ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిగా మారింది. ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైన వాక్యంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా ఎప్పుడు మార్చారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1936. క్రింది వాణ్ణి జతపరచండి. ఆకాశవాణి 100వ కేంద్రం, ఎఫ్ఎం రేడియో ఛానల్స్ అధికంగా గల రాష్ట్రము, తొలి ఎఫ్ఎం రేడియో కేంద్రము, మొదటిసారిగా రేడియో ప్రసారాలు. 1 by 1 చూద్దామండి. సో ముందుగా ఆకాశవాణి 100వ కేంద్రము వరంగల్లో ఏర్పాటు చేశారండి, తెలంగాణ. నెక్స్ట్ తొలి ఎఫ్ఎం రేడియో కేంద్రము మహారాష్ట్ర అండి. నెక్స్ట్ మొదటిసారిగా రేడియో ప్రసంగాలు చెన్నైలో జరిగాయండి. తర్వాత మొదటిసారి రేడియో ప్రసారము ముంబైలో అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. దూరదర్శన్లో వాణిజ్య ప్రసారాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? క్రింద ఇవ్వబడిన వాటిలో గుర్తించండి. ఆప్షన్ బి 1976. భారతదేశంలో 1959లో మొట్టమొదటి టెలివిజన్ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ సి ఢిల్లీ. క్రింది వాటిలో సరైన వాక్యం. రేడియోను కనుగొన్న వ్యక్తి మార్కోని. ఆకాశవాణి వాణిజ్య ప్రచారాలను 1967 నుంచి ప్రారంభించింది. ఏంటండి? వాణిజ్య ప్రచారాలను అంటే యాడ్స్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి, పై రెండు కూడా సరైనవే. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.